హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ఫైజనీసా వ్లాగ్స్. ఈరోజు నేను రొయ్యలు గోంగూర కాంబినేషన్లో కూర చేస్తున్నాను. ఈ కూర ఎలా చేసుకోవాలంటే, ఒకరోజు మనం రేపు తింటామనగా ఈరోజు కూర చేసుకున్నాం అనుకోండి, కమ్మగా ఉంటుంది, రుచి పెరిగిద్ది. గోంగూర అనేది నిల్వ ఉంటే ఇంకా దానికి రుచి అయితే బాగా పట్టుకుంటుంది, రొయ్యల రుచి. అయితే ఇప్పుడు ఏం చేశాను నేను, ముందు రొయ్యలు ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసుకున్నాను. శుభ్రం క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కొంచెం కట్ చేసుకొని మగ్గపెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు మగ్గపెట్టుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్ ఏమి వేయక్కర్లా, ఎందుకంటే రొయ్యల్లో వేసాం కాబట్టి దీనికి ఏమి వేయక్కర్లా. కొంచెం కొత్తిమీర, ఉల్లిబుందు ఉంటే వేసుకోండి, లేకపోతే కూర కొత్తిమీరతో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది రుచి. మాకు దొరికింది కాబట్టి ఈ టేపు వేసుకుంటున్నా. ఉల్లిబుందు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్లోని వేయించుకొని కొంచెం మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా, ఆ రొయ్యలు వేసుకొని శుభ్రంగా మగ్గపెట్టుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మూత వేసేసుకుంటే మగ్గిపోద్ది. కొంచెం ఆయిల్ కొంచెం పైకి వస్తుంది, నీసు వాసన కూడా పోద్ది. నూనెలో ఎంత మగ్గితే అంత నీసు వాసన తగ్గిపోద్ది. తర్వాత ఏం చేద్దాం, కొంచెం కారం వేసుకొని మగ్గపెట్టేసుకోవాలి కూరకి. కూర మాత్రం నిజంగా ఇలా చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి కూర. మన గోంగూర చాలా రకాలుగా చేసుకుంటాం కదా, రొయ్యలు గోంగూర అనేది. ఒకసారి ఇలా కూడా చూడండి, చాలా బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత కొంచెం మగ్గపెట్టేసుకుందాం. తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మనం ముందు గోంగూర పచ్చిమిరపకాయలు ఉడకపెట్టుకుంటాం కదా, 2 టమాటాలు వేసి గోంగూర పచ్చిమిరపకాయలు ఉడకపెట్టుకొని శుభ్రంగా పప్పు గుత్తితో మెదిపేసుకోవాలి. నేను ఇక్కడ కారం ఎందుకు వేసానంటే, ఈ గోంగూరలో ఈ పచ్చిమిరపకాయలో కొంచెం ఘాటు అనేది తక్కువ ఉంది, అందుకని నేను ఇక్కడ కారం వేసుకున్నాను. మీకు ఘాటు ఎక్కువ ఉన్న పచ్చిమిరపకాయ అయితే అసలు కారం అవసరం కూడా లేదు, కొంచెం ఆ టెక్చర్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోద్ది కారం. నిజంగా చాలా అంటే కూర చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ కూర మొత్తం బాగా నూనె పైకి వచ్చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.